దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తోంది. శీతాకాలంలో ఢిల్లీ నగరం ఏటా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు. శాశ్వత పరిష్కారాలు మాత్రం కనిపించడం లేదు. ఈ సీజన్లో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం రాజధాని పౌరుల్ని అతలాకుతలం చేస్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రజలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించింది. అయితే తాజాగా విధించిన ఆంక్షలేంటో ఒకసారి చూద్దాం. ఢిల్లీ వాయు కాలుష్యం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశ రాజధాని నగరంలో ఎటు చూసినా కాలుష్య మేఘాలే దట్టంగా కనిపిస్తున్నాయి. రోడ్ల మీద విజిబిలిటీ తగ్గిపోయింది. దీంతో అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం డీజిల్ వాహనాలను నిషేధించడమే కాకుండా 1 నుంచి 5వ తరగతి వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఆన్లైన్ తరగతులు నిర్వహించమని పాఠశాలలకు ఆదేశించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. నగరంలోని అన్ని సంస్థలు, ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలన్నీ 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. రోజుకి అత్యంత దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత కారణంగా రాజధానిలోని అన్ని వయస్సుల వారు పలు రకాల శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే పౌరుల కదలికలు, వాహనాలు, నిర్మాణాలపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించింది. కాలుష్య నిరోధక ఆంక్షల కింద నిర్మాణ కార్యకలాపాలను నిషేధించినందున ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం 10,000 రూపాయల పరిహారం అందిస్తుంది. కొన్ని సంవత్సరాలుగా కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరంలో ఈ నెల 15న సీజన్లోనే అత్యంత దారుణమైన వాయు నాణ్యత నమోదైంది. వాయు నాణ్యత ఇంతగా దిగజారిపోవటం ఇదే తొలిసారి. గత శనివారం నుండి సోమవారం వరకు రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పలు రోడ్డు ప్రమాదాలు, విమానాల రద్దు లేదా ఆలస్యాలు జరిగాయి. దీన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగానే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ రాజధాని అంతటా అత్యంత కఠినమైన కాలుష్య నిరోధక ఆంక్షలను అమలు చేస్తోంది.